హాయ్ హలో అందరికీ, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము కైలాసగిరి వెళ్తున్నాం. అంటే వెకేషన్లో ఉన్నాం కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం, వైజాగ్ వచ్చాం కాబట్టి ఇంకా మేమైతే కొంచెం కుకింగ్ వ్లాగ్స్కి, కుకింగ్ వీడియోస్కి కొంచెం గ్యాప్ ఇచ్చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కైలాసగిరిలో కూడా ఇప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారంట. సో దాన్ని మరి మీ అందరితో షేర్ చేసేసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మేము కూడా చూడలేదు ఇప్పటి వరకు. కైలాసగిరి చూసాం కానీ బట్ స్కై వాక్ బ్రిడ్జ్ ఇప్పటి వరకు చూడలేదు. సో అందుకని చెప్పి నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ మా మమ్మీ అందరం కలిసి వెళ్తున్నాం. సో ఇంక ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో ఎక్స్ప్లోర్ చేసేస్తాను. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే మన షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా ఆల్రెడీ, నేను కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నానని చెప్పి. ఈ ఆఫ్ వైట్ డ్రెస్ అయితే నా కోసమే ఉంచుకున్నాను. సో అందుకని చెప్పి ఈ ఆఫ్ వైట్ డ్రెస్ నేను వేసుకున్నాను. అండ్ మా మమ్మీ, మా పిల్లలు ఇద్దరు అండ్ మా హస్బెండ్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి అని చెప్పి. ఆల్రెడీ 5:30 అయిపోయింది. సో ఇంకా లైట్ షేడ్ అయిపోతుంది అనమాట. చూస్తాను ఎలా వస్తుందో వీడియో ఏంటి అనేది కూడా చూడాలి. See you soon. యాక్చువల్లీ మేము ఉండేది కైలాసగిరికి దగ్గరలోనే అనమాట. సో మా లెఫ్ట్ సైడ్ లోనే కైలాసగిరి వ్యూ అయితే కనిపిస్తుంది. మీకు చూపిస్తాను ఆగండి. మా ఇంటి మేడపై నుంచి కూడా కైలాసగిరి హిల్ అదిగోండి చూపిస్తున్నాం కదా, అదే కైలాసగిరి అనమాట. దాని వెనకాతల శంకుచక్ర నామాలు లైటింగ్ వస్తుంది నైట్ అయితే. సో మా ఇంటికైతే చాలా దగ్గర కైలాసగిరి. రోప్వే కూడా చాలా దగ్గరే, బట్ వాకబుల్ డిస్టెన్స్ కాదు. వెళ్ళిపోవాలనుకుంటే బట్ వెళ్ళలేం. సో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా నైట్ అయితే శంకుచక్ర నామాలు పైన ఉంటాయి లైటింగ్ తో, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది కదా, అదే రోప్ వే. ఆ పైన కనిపిస్తుంది కొండే కైలాసగిరి కొండ. ఇలా వి షేప్ లో, ఎల్ షేప్ లో కనిపిస్తుంది కదా, అది మెట్ల ద్వారా వెళ్ళాలి అనుకుంటే అలా వెళ్ళొచ్చు అనమాట. సో అండ్ ఇక్కడ బ్లూ కలర్ షెడ్ ఏదైతే కనిపిస్తుందో అది రోప్ వే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇలా చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపించట్లేదు, ఈ చెట్లు అడ్డు వచ్చేసింది. సో ఇదే రోప్ వేకి ఎంట్రన్స్ అనమాట. ఇలా ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes ఇదంతా కూడా ఎంట్రన్స్. సో ఇక్కడ ఇప్పుడు టికెట్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ కైలాస హిల్ రోప్ వేకి టికెట్స్ ఇక్కడ పెద్దవాళ్ళకైతే 200, చిన్నపిల్లలకైతే 100 అంట. సో ఇలా మెట్లెక్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మెట్లెక్కి వెళ్తున్నాము. రోప్వే అక్కడ టికెట్ తీసుకోవాలంట. సో ఎంట్రన్స్ టికెట్ అయితే 10 rupees పర్ హెడ్, ఎవరైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. సో ఇప్పుడైతే మేమందరం వెళ్తున్నాము. మా హస్బెండ్ అక్కడ టికెట్ తీసుకొని వస్తున్నారు అండ్ అలానే ఇక్కడ రోప్వేకి టికెట్ తీసుకుంటాము. ఈ టైమింగ్స్ మార్నింగ్ అయితే 11 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 o'clock నుంచి 7 o'clock వరకే ఉంటుంది. ఇక్కడైతే టికెట్ కౌంటర్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. 11 to 12:40 ఇస్తారు అండ్ అలానే 2 o'clock నుంచి 6:30 వరకు ఇస్తారు. లంచ్ బ్రేక్ ఒకటి ఉంటుంది. 1 o'clock to 2 o'clock అంట. ఆ టైంలో అయితే వచ్చినా కూడా వేస్టే. ఆఫ్టర్ 2 రావచ్చును ఇక్కడికి. ఇంకా 6:30 తర్వాత చీకటి అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ రోప్వే అనేది నడవకుండా ఇంకా ఆపేస్తున్నారు. సో ఇదైతే రోప్వే యొక్క స్ట్రక్చర్. ఇంక ఇక్కడ మనకి మ్యాప్ కనిపిస్తుంది. రోప్వే పైనుంచి ఇలా బీచ్ కూడా కనిపిస్తుంది. టికెట్ తీసేసుకొని ఇంక ఇప్పుడు ఇలా వెళ్తున్నాము రోప్వే ఎక్కడానికి అని చెప్పి చూపిస్తాను. రే నువ్వు జరుగు, ముందుకు వెళ్ళిపో నువ్వు. ఇప్పుడైతే ఇలా మెట్లు ఎక్కాలన్నమాట. ఫస్ట్
కొంచెమే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి మనం పైకి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి రోప్ వే స్టార్ట్ అయిపోతుంది. చూడండి బీచ్ వ్యూ అంతా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఫుల్ బీచ్ వ్యూ అండ్ సిటీ వ్యూ. రైట్ సైడ్ అయితే సిటీ వ్యూ. ఇంకా చిన్న చిన్న షిప్స్ మీరు నోటీస్ చేస్తున్నారా, బోట్స్ నోటీస్ చేస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో మీరు మాకు చెప్పాలి. ఈ కాస్త మెట్లు ఎక్కినప్పటికే ఇదంతా కూడా సిటీ వ్యూ. రైట్ సైడ్ అంతా సిటీ వ్యూ, బ్యాక్ సైడ్ అంతా కూడా బీచ్. ది రోప్ వే. మనమంతా ఇప్పుడు వచ్చాం కదా కార్లో డ్రైవ్ చేసుకుంటూ. ఇదే అన్నమాట, ఈ రోడ్లో నుంచి వచ్చాము. కింద కనిపిస్తుంది కదా ఆ రోడ్డే, పక్కనే బీచ్ చూడండి. ఇప్పుడు మనం ఎక్కాల్సిన రోప్ వే అయితే వచ్చేసింది. మనం ఎక్కాల్సిందేనా? ఆల్రెడీ వెళ్ళి ఎక్కి దిగి వచ్చేసిన వాళ్ళు అనమాట వీళ్ళు. ఇప్పుడు మనమైతే ఇందులో ఎక్కుతాము. మా చిన్నవాడు ఎక్కుతున్నాడు ఫస్ట్. మా మమ్మీ అయితే పాపం ఫస్ట్ టైం అంట. నువ్వు తెస్తావు. వెనకాతలు చూడండి. ఇప్పుడైతే మేము రోప్ వే ఎక్కిపోయాము. ఎక్కిన తర్వాత వెనకాతలు బీచ్ కనిపిస్తుందా మీ అందరికి? వెనకంతా కూడా అది బీచ్. ఇప్పుడు ఈ రైట్ సైడ్ చూడండి, ఇదంతా కూడా సిటీ. ఈ రైట్ సైడ్ ఇదంతా, లెఫ్ట్ సైడ్ సారీ నాకు లెఫ్ట్ సైడ్ ఇదంతా సిటీ అన్నమాట. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు కూర్చున్న వైపు చూపిస్తాను మీకు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. సో ఇదంతా అయితే సిటీ. లెఫ్ట్ సైడ్ అంతా కూడా సిటీ అన్నమాట ఇది. అండ్ అలానే నా బ్యాక్ సైడ్ అంతా కూడా బీచ్, సిటీ, రోడ్ ఇదంతా వస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనకాతల బీచ్ కనిపిస్తుంది కదా. చెప్పిందే చెప్తున్నాను అనుకోద్దు, నా ఎగ్జైట్మెంట్ అంత ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇది ఆ పక్కన ఉన్న వే ఏమో ఇది వెహికల్స్ మీద వచ్చే వే. కార్ లో గానీ 2 వీలర్స్ లో గానీ వస్తే ఇలా రావాలి, ఇలా వస్తాము. సో ఇదంతా కూడా వ్యూ, సిటీ వ్యూ. ఇది వైజాగ్ సిటీ వ్యూ అన్నమాట. ఇంకా లైట్స్ ఆన్ అయ్యాకుంటుంది, సూపర్ గా ఉంటుంది. ఆల్రెడీ నా ఇయర్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి అన్నమాట. కొండపైకి వెళ్తూ ఉండగానే ఇంకా ఇయర్స్ బ్లాక్ అయిపోతున్నాయి నాకైతే. నేను వాగుతున్నానంటే కంటిన్యూ చేయాలి. ఈ వ్యూ చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. పెద్ద పెద్ద షిప్స్ ఈ సౌండ్ కి భయం వేసింది. వచ్చేసాం మన డెస్టినేషన్ కి. ఆ వీల్ది పైకి బోర్డు చూపించుకున్నది. బోర్డు చూపించమనలేదు నేను, ఆ వీల్. సో ఇప్పుడైతే వచ్చేసాము స్టేషన్ కి వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి హాల్ట్ లో. ఇప్పుడు మనది ఇది వచ్చేసిన తర్వాత వెళ్తాయి అన్నమాట. సో ఇలా వస్తున్నాం, రౌండ్ తిరుగుతున్నాం. ఇప్పుడు ఇంక ఇక్కడ దిగిపోవడమే మనం అయితే. సో దిగిపోదాం. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. మనం వచ్చిన తర్వాత వీళ్ళు ఇంట్లోకి ఎక్కి కిందకి దిగిపోతారు అనమాట. అమ్మమ్మని పట్టుకో ఆశ. అమ్మమ్మని భయం వేసిందా? మా మమ్మీకి భయం వేసిందంట. ఇన్ఫాక్ట్ నాకు కూడా భయం వేసింది. ఒక సౌండ్ లా వస్తుంది అనమాట దగ్గరికి వస్తుంది కొద్ది. అప్పుడు కొంచెం భయపడ్డాను నేనైతే. సో అండ్ మా మమ్మీ కూడా భయపడ్డారంట. ఇప్పుడు వ్యూ ఇప్పుడు ఇంకోటి వెళ్ళిపోతుంది. మనం వచ్చిందే ఇప్పుడు కిందకి వెళ్తుంది. వైజాగ్ లో ఫస్ట్ పెట్టిన రోప్ వే ఇదే. వైజాగ్ లో అయితే చూడండి సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అయితే ఈ రోప్ వే ఎక్కాము, కైలాసగిరి వచ్చాము అంటే ఈ అక్కడ ఒక షిప్ ఉంది, కనిపిస్తుందా? సో ఇదంతా కూడా ఇలానే వెళ్ళిపోతాం. చల్ల గాలి వస్తుంది. ఈవినింగ్ అయింది కదా, మార్నింగ్ అంతా కూడా ఎండ. ఇప్పుడైతే చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంది బ్రీజ్. ఇక్కడ ఆల్రెడీ అప్పుడు చిన్నప్పుడు మా పెద్దోడిని చిన్నప్పుడు తెచ్చాము ఒకసారి. అప్పుడైతే ట్రైన్ కూడా నడిచేది మొత్తం సిటీ కనిపించడానికి. ఉందా ఇప్పుడు? ఇగోండి ట్రైన్ అండ్ ట్రాక్ ఇక్కడ
ఉండేది. మా పెద్దోడిని ఎక్కువ ఆడించడానికి కైలాసగిరికే తెచ్చేవాళ్ళం. అంతా కూడా ప్లే ఏరియా ఉంటుంది, టాటైజ్. మా చిన్నప్పుడు మెమరీస్ అయితే చాలా ఉన్నాయి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా కైలాసగిరి మెట్లెక్కి వచ్చేస్తుండే వాళ్ళం. ఇక్కడ కొండెక్కి మా పెదనాన్న వాళ్ళని మా డాడీ వాళ్ళని పిలుస్తుండే వాళ్ళం. అంటే మాకు కనిపిస్తూ ఉండేది అలా. ఆ కిందను కూడా కూర్చోవచ్చు. మింటూ ఆ ఫ్రాక్ కిందకి వెళ్ళొచ్చు కదా, ఆ ఫ్రాక్ కిందకి వెళ్ళు, ఆ ఫ్రాక్ కిందకి వెళ్ళు. చూడండి, కూర్చో. ఆ బెంచ్ కూర్చోడానికే, ఆ ఫ్రాక్ లా కూర్చున్నాడు. దా దా దా. ఇది ఒక మెయిన్ ఆర్చ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, స్నేక్ లాగా అలానే మంకీ లాగా. ఇక్కడైతే స్నాక్స్ తినడానికి కూడా ఒక కౌంటర్ లాగా ఉంది. లైక్ అన్ని స్నాక్స్ ఉంటాయి. ఆల్రెడీ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర రష్ అయితే మామూలుగా లేదు, చాలా రష్ ఉంది. మేము వెళ్ళేసరికి ఇంకా నైట్ అయిపోతుందేమో, అంటే లైట్ షేడ్ అయిపోతుందేమో. చూద్దాం ఎంత లైన్ ఉందో. ఇప్పుడైతే మేము లైన్లో వెళ్తున్నాం అనమాట. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెయిటింగ్ టైం అయితే 30 minutes అని చెప్తున్నారు. చాలా రష్ ఉంది. మేము ఈరోజు మండే రష్ ఉండదు అనుకున్నాం, బట్ చాలా రష్ అయితే ఉంది. సో చిన్నపిల్లలతో వాళ్ళతో కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే బెనిఫిట్, బెంచెస్ ఉన్నాయి. సో చూపిస్తాను చూడండి. సో ఇలా బెంచెస్ ఉన్నాయి కూర్చోడానికి. నేను కూర్చున్నాను ఇప్పుడు. సో ఇలా బెంచెస్ ఉన్నాయన్నమాట, కూర్చోవచ్చు. సో ఇక్కడ చూడండి రష్, ఎంత రష్ ఉందో. రష్ అయితే ఉంది, మామూలుగా లేదు. ఇంకా లైట్స్ కూడా ఆన్ అయిపోతాయేమో మేము వెళ్ళేసరికి. బట్ లక్ ఏంటంటే ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. బీచ్ వ్యూ ఇదైతే ఇక్కడ నుంచి కూడా. సో ఇదంతా కూడా సైడ్ ఇది బ్రిడ్జ్. సో లైట్ అయితే షేడ్ అయిపోతుంది. మేము ఆ బ్రిడ్జ్ ఎక్కేసరికి లైట్స్ ఆన్ అయిపోతాయేమో బ్రిడ్జ్ మీద, చూద్దాం. సో రష్ అయితే చాలా ఉంది. మాకే 30 minutes వెయిటింగ్ టైం అని చెప్పారు. సో ఈ లైన్ అంతా క్లియర్ అవ్వాలి. ఆన్ అయిపోయా, లైటే లేదు. ఈ లైట్ ఆన్ అవ్వడం వల్ల షాడో అక్కడ పడింది. సో అక్కడ చూడండి ఒక గ్లోబ్ లాగా కనిపిస్తుంది, లైక్ ఫుట్బాల్ షేప్లో ఉంది. బట్ అది శాటిలైట్ టవర్ అనుకుంటాను. కానీ అదేంటంటే మనకి కింద నుంచి, కొండ కింద నుంచి చూస్తున్నాం అనుకోండి, చందమామ లాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కాళ్ళకి వేసుకోవడానికి సాక్సెస్ టైప్ క్లాత్ కవర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. నేనేమో పైకి వచ్చేసాను. మా హస్బెండ్ వీడియో తీసుకోవడానికి అని చెప్పి నన్ను పంపించారు. వీళ్ళేమో ఇక్కడ ఉండిపోయారనమాట. నెక్స్ట్ బ్యాచ్లో వస్తారు వీళ్ళు.
సో ఇప్పుడైతే నేను గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు, కనిపిస్తున్నారా? అక్కడ ఉండిపోయారు. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. వెళ్ళాలా నేను? నాకు భయం వేస్తుంది. చూడండి వెళ్తున్నాను కానీ భయం వేస్తుంది. ఏ రండి తొందరగా. కూర్చొని వేసుకోండి అమ్మి. చూడండి ఇప్పుడు మన ఫ్లాగ్ కలర్స్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఇది లైటింగ్. ఇక్కడైతే అక్కడ బ్యాచ్ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు అయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకో బ్యాచ్లోకి వెళ్తాం, ఆ ఫ్రంట్కి వెళ్తాం ఇంకా. సో ఇదైతే రోప్వే అంటున్నాను, సారీ, గ్లాస్ బ్రిడ్జ్. దా దా. అబ్బా పిల్లలు చూడండి భయం లేకుండా ఎంత చక్కగా వచ్చేస్తున్నారో. నేను మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాను వెళ్ళడానికి. ఫ్లోర్ మీద నడుస్తున్నట్టుగా వెళ్ళిపోవడమే, అసలు ఏం కింద కనిపించట్లేదు. లైట్ షేడ్ అయిపోయింది కదా, అందుకు. అసలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసుకో, సెల్ఫీ మోడ్ లో తీసుకుని. అది తీయన్నా మధ్యలో నడుస్తున్నాం. లైట్లన్నీ వేసారా? ఫోటో నో రన్నింగ్, నో జంపింగ్, నో సిట్టింగ్ అంట. మేమైతే భయంగా ఉంది నాకైతే. ఏ ఉండరా నువ్వేట్రా ఇక్కడ చూడండి. అమ్మ నేను తీను. మమ్మీకి భయం వేస్తుంది గైస్, నేనే తీస్తున్నాను. చూడండి షిప్పు. ఇప్పుడు కనుక చెక్ చేయాలి. వింటున్న ఫోన్ బయటికి పెట్టి కింద వచ్చిందిరా ఈడే డ్రెస్కి వెళ్ళి అది అలా కింద నుంచి అలా ఇండియా వెనక్కి వెళ్తే అక్కడ ఉండిపో. వచ్చిన తర్వాత ఇది కొంచెం టిల్ట్ అవుతుంది. వచ్చిన తర్వాత కొంచెం టిల్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అప్పుడైతే కొంచెం భయం వేస్తుంది, నాకైతే భయం వేస్తుంది. చెమటలు కూడా పడుతున్నాయి, అందుకే నేను మా హస్బెండ్ గట్టిగా పట్టేసుకున్నాను. సో ఇంకా చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటది. బీచ్ వ్యూ నైట్ టైమ్ షిప్స్ లైటింగ్స్ తో వాటితో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రొటేట్ సో ఇదంతా కూడా వ్యూ. నేను అసలు ఇంకా రాలేను. నేనైతే చాలా భయపడ్డాను. లిటరల్లీ చెమటలు వచ్చేసాయి అనమాట. అక్కడ టిల్ట్ అవుతుంది కదా, అక్కడ మాత్రం నేను చాలా భయపడ్డాను, నిజంగా చెప్తున్నాను. అసలు ఇంక నేను ఎక్కువ వాళ్ళు ఇచ్చిన 5 minutes టైం నేను ఉండలేదు. ఆల్రెడీ టైం ఉంటుండగానే నేనైతే వచ్చేసాను. చాలా భయం వేసింది. అంటే నాకు ఆల్రెడీ హైట్స్ అంటే ఫోబియా ఉంది, అందుకని చెప్పి నేను ఇంకా కిందకు కూడా చూడలేదు. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్ మా పిల్లలు అయితే నన్ను బాగా తిట్టుకుంటున్నారు, దీంతో వచ్చినంత వరకు కంగారే, వెళ్ళినంత వరకు కంగారే అని చెప్పి. సో చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఒకసారి. బట్ నాకైతే హైట్స్ అంటే భయం కాబట్టి నేను తొందరగానే వచ్చేసాను. ఇప్పుడైతే టెన్షన్ పడ్డాం కాబట్టి కొంచెం కాఫీ తాగుదామని ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. ఈ కుర్చీ బాగాలేదంట, ఎవరో పఫ్లు అవి తినేసి కింద పడేసారు చైర్లో. సో ఇప్పుడైతే కొంచెం కాఫీ తాగుదామని కూర్చున్నాం. ఇంకా ఇప్పుడైతే కాఫీ తాగి వెళ్ళిపోతున్నాం. ఏ రోప్వేలో అయితే వచ్చామో టికెట్ ఒకసారి తీసుకుంటాం కదా, అదే టికెట్ వెళ్ళడానికి కూడా అనమాట. అందుకని చెప్పి 7 o'clock కల్లా వచ్చేయాలి. సో గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరే ఇప్పుడు మాకు 6:53 అయింది. 7 కల్లా ఇప్పుడు మళ్ళీ మేము రోప్వే దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి నడుస్తున్నాము. పాపం మా మమ్మీ కాఫీ కూడా సరిగ్గా తాగనివ్వలేదు. పంపిస్తాం, నేను కూడా పంపిస్తాను. ఎందుకంటే నడుస్తూ కాఫీ అయితే తాగలేము కదా, అందుకని చెప్పి ఇంకా పంపేసి వెళ్తున్నాం నడుచుకొని. ఇక్కడ చూడండి గుర్రాలు కూడా ఉన్నాయి, చుట్టూ హార్స్ రైడింగ్ కూడా చేయిస్తారు. ఇప్పుడైతే ఇంకా మా పెద్దోడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నాం. ఇలా తెచ్చేవాళ్ళమో లేదో రోప్వే ఎక్కించి ఏడుపు అయితే స్టార్ట్ చేసేసేవాడు అనమాట.
వెంటనే అదే రోప్ వేలో ఏదైతే ఎక్కి వచ్చామో పైకి అదే రోప్ వేలో కిందకి దిగిపోయే వాళ్ళమి. అంత ఏడ్చేసేవాడు, చాలా ఏడ్చేసేవాడు. ఇప్పుడైతే మీకు నైట్ వ్యూ ఆఫ్ వైజాగ్ సిటీ చూపిస్తాను. వైజాగ్ సిటీ నైట్ టైమ్ ఇలా మేము వెళ్ళిపోతాం అనమాట. ఈ రోడ్ నుంచి మేము వెళ్తాం ఇంటికి ఇప్పుడు. సో చిన్నప్పుడు అలానే ఈ కొండ మెట్లెక్కి వచ్చేవాళ్ళమి. వచ్చి మా డాడీ అని అరుస్తుండే వాళ్ళం. మా డాడీ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ ఉన్నవేమో షిప్, ఇటు సైడ్ అంతా షిప్, ఇటు సైడ్ అంతా సిటీ. ఇప్పుడైతే వెళ్ళిపోదానికి రోప్వే ఉంది. అమ్మయ్య లక్కీగా కరెక్ట్ ఎగ్జాక్ట్ 7కి వచ్చాం మేమైతే ఇప్పుడు. సో మేము వచ్చిన దాంట్లోనే రెడీగా ఉన్నట్టుగా ఉంది. సిక్కింలో లేదా, డార్జిలింగ్లో కూడా ఉన్నట్టుంది. నాకు ఓకేనా రండి. ఇప్పుడు కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు డౌన్ దిగిపోతున్నాం అనమాట. డార్జిలింగ్ లో ఏదైనా భయమేసింది అంటే మనం ఇప్పుడు వెళ్ళిపోతాం కదా నాన్న. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఇంకా బాయ్ బాయ్ అనాలి. చూడండి లెఫ్ట్ మొత్తం సిటీ, సూపర్ వ్యూ అసలు. ఫ్లైట్ లో ఉండడం ఇలా వచ్చి ఇంకా చేయాలి పెట్టుకో. అమ్మా సారీ అండి, కెమెరాలో పెట్టుకో. అదిగోండి ఇంకా కిందనున్న రోప్ వేస్ అన్ని స్టేషన్ కి వచ్చేస్తున్నాయి. ఇంకా ఫ్లైట్ లో వెళ్ళినట్టుగా ఉంది. నాకైతే ఫ్లైట్ అన్నా కూడా భయమే. ఎప్పుడు మా హస్బెండ్ శ్రీనగర్ వెళ్దాం అని ఫ్లైట్ టికెట్ బుక్ చేసినా కూడా నేనైతే వెళ్ళను, నేను రాను అనే చెప్తాను. ఇప్పటి వరకు నేను ఫ్లైట్ కూడా ఎక్కలేదు, అంత భయం నాకు హైట్స్ అంటే. బట్ ఇవాళ ఏంటో డేర్ చేసి వెళ్ళానే కానీ అసలు ఎక్కువసేపు ఉండలేదు. సో చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు ఎక్కిన రోప్ వేలోనే వచ్చేయాలి. బట్ ఎవరైనా కానీ విజిట్ చేస్తే 7 o'clock కల్లా రిటర్న్ అయిపోండి రోప్ వే స్టేషన్ కి. సో ఇప్పుడు మాదే లాస్ట్. ఇంకా మేము ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. మొత్తం అంతా చీకటి, చిమ్మ చీకటి. సో సిటీ వ్యూ అయితే ఇది చూడండి. కానీ బీచ్ లో దగ్గర కరెక్ట్ ఈ బీచ్ లోపల తీసుకొస్తారండి ఫ్లైట్. తీసుకొచ్చి మన ఇదంతా కూడా వైజాగ్ సిటీ పైనుంచి కొండ మీద నుంచి. విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఏంటి అంటే ఒకటి కైలాసగిరి ఉంది. కైలాసగిరిలో చాలా ఉంటాయి చూడడానికి. రోప్ వే, ఇప్పుడు కొత్తగా పెట్టిన ఈ స్కై వాక్ బ్రిడ్జ్ చాలా బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎవరైనా వైజాగ్ వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఇంక ఇప్పుడైతే మేము రోప్ వే అయిపోయింది, గ్లాస్ బ్రిడ్జ్ అయిపోయింది, కైలాసగిరి విజిట్ అయ్యింది. ఇంకా ఇప్పుడైతే శంకుచక్ర నామాలు అక్కడ కనిపిస్తున్నాయి కొండ మీద. సో ఇంక ఇప్పుడైతే మేము ఇక్కడే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటదని చెప్పాను కదా. మా పెద్దమ్మ మా చిన్నయ్య వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నుంచే చిన్నప్పుడు హాలిడేస్ వస్తే కైలాసగిరి కొండ మెట్లెక్కి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి డాడీ పెదనాన్న అని కేకలు వేయడం అనమాట. సో ఇప్పుడేమో మేము ఇప్పుడు మా పెద్దమ్మని కలవడానికి అని చెప్పి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. అంటే మేము కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా, అందుకే ఎవరింటికి వచ్చినా స్వీట్లు అవి తేవట్లేదు. మేము హెల్త్ కాన్షియస్ అయిపోయామని మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఇంకా చేయకూడదు. అలాగే మమ్మీ అదే బొర్లేదేంటి స్వీట్లు కొంటారు ఎవరైనా అంటే ఇప్పుడు మేము హాలిడేలో ఉన్నాం కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే వైజాగ్ వచ్చాము కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఊరు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇంకా వైజాగ్లో ఇక్కడ మేము ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్తాము అలాంటివి ఎక్స్ప్లోర్ చేసే వీడియోసే ఉంటాయి. ఇంకా కుకింగ్ వ్లాగ్స్ అయితే మళ్ళీ బెంగళూరు వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా నాకు వంట చేసే పని ఉండదు, మమ్మీ చేసేస్తారు. సపోజ్ మా ఎక్కడికైనా అంటే వంట ఏదైనా రెసిపీ ట్రై చేయాల్సి వస్తే ట్రై చేసి అవి పోస్ట్ చేస్తాను. బట్ మ్యాక్సిమం అయితే ఇక్కడ ఏమైతే ఎక్స్ప్లోర్ చేస్తామో, ఏమేమి ఉన్నాయి ఇప్పటి వరకు మన ఛానల్లో లేనివి నేనైతే ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను. సో మళ్ళీ మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత మా నలుగురు మొహాలే చూడాలి, ఆ వంటలే చూడాలి. సో ఇది షార్ట్ బ్రేక్ అన్నమాట. ఈ బ్రేక్లో మనకు వచ్చేవి ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ వస్తాయి. అండ్ ఇంకా ఏంటి
హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్, టేక్ కేర్.